ఇంకా త్వరలో తెలుస్తుంది. అంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాను 5 సంవత్సరాలకు ముందు. తర్వాత ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలుగా మరి నా డాక్టర్ వృత్తిలో ఉంటూ పార్టీకి సేవ చేశాను. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు అలాగే పెద్దిరెడ్డి గారిని ఇద్దరు కూడా మరి వారి ఆశీస్సులతో మరి తిరిగి 2024లో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నాను. అదే వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా పెద్దిరెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రజల్లో నుంచి రెస్పాన్స్ ఎలా ఉన్నారు సార్ మీకు మీ వైపు? మొగ్గు చూపుతున్నారు కదా. పొతులపట్టు నియోజకవర్గంలో కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీద చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమము అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళులాగా ముందుకు తీసుకెళ్తున్నది. దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. నేను పొతులపట్టు నియోజకవర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నాను. నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నాను. అది అవుతుందని భావిస్తున్నాను. అధ్యక్షుల వారికి తెలియజేస్తామన్నారు. అధ్యక్షుల వారికి తెలియజేస్తాము. సర్వే రిపోర్ట్లు బట్టి అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఖచ్చితంగా పెద్దగారు కూడా మాట ఇచ్చారు, చేస్తానని చెప్పేసి. మార్పులు చేర్పుల అవకాశాలు ఉన్నాయని వాళ్ళ ప్రచారం జరుగుతుంది కదా సార్. ఆ మార్పుల్లో మీ పేరు వస్తుందని నమ్మకం ఉందా? ఖచ్చితంగా వస్తుందని నమ్మకం ఉందండి. అంటే మీ తరఫున ఎవరెవరు ఉన్నారు? మీరు పెద్దిరెడ్డి గారు చెప్పినప్పుడు నా తరఫున వీళ్ళు ఉన్నారని చెప్తారు మామూలుగా. ఖచ్చితంగా ప్రజలందరూ మాకు 5 నియోజకవర్గాల నాయకులందరూ కూడా మద్దతు అయితే ఉంది. ఎందుకంటే గతంలో వారితో పనిచేశాను. ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు ప్రజల యొక్క దీనికోసం ప్రతి గడప తిరిగాం కాబట్టి నాకు ఆ ఈజీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మంత్రి గారికి తెలియజేయడం జరిగింది. అంటే ఇక్కడ పెద్దిరెడ్డి గారిని కలిసిన తర్వాత అక్కడ విజయవాడ వెళ్ళి ఇంకేమన్నా కలిసారా? లేదండి, విజయవాడ వెళ్ళి కలవలేదు. గతంలో ముఖ్యమంత్రి గారిని జిల్లాకు వచ్చినప్పుడు 3-4 సార్లు కలిశాను. ముఖ్యమంత్రి గారికి కూడా నా మనసులోని కోరిక ఆయన ముందు పెట్టడం జరిగింది. అలాగే జిల్లా పెద్ద మంత్రి గారికి పెద్దిరెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది.